సీతాదేవి లంకలో ఉందని అనుమానం వచ్చిన తర్వాత వెళ్ళి చూసి రావాలని అనుకున్నారు రాముడు తదితరులందరూ. అనుకున్నప్పుడు ఎదురుగుండా సముద్రం దాటి వెళ్ళాలంటే ఎవరైతే వెళ్ళగలరో అంత సముద్రాన్ని దాటేంత శక్తి ఎవరికి ఉంది అనేది ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు అందరూ ఆంజనేయుడి వైపు చూశారు, హనుమంతుడి వైపు. హనుమంతుడు ఏమనుకున్నాడంటే వీళ్ళందరూ నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు, నాకు అంత బలం ఉందా ఏంటి, ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఎలా దాటగలుగుతాను, నేను దాటలేనేమో అని అనుకున్నాడు. తన మీద తనకే నమ్మకం లేదు, అనుమానం వచ్చింది. అప్పుడు వాళ్ళ వానర జాతిలోనే కురువృద్ధుడైన సుగ్రీవుడు వచ్చి చెప్పాడు అనమాట, లేదు నువ్వు పుట్టుకతోనే చాలా బలవంతుడివి, నువ్వు ఇంత చిన్నగా ఉన్నా కూడా నీకు బలం లేదని నువ్వు అనుకోవద్దు, నీలో చాలా బలం ఉంది, అవసరమైతే నువ్వు ఎంత పెద్ద అవతారాన్నైనా తీసుకోగలుగుతావు, ఎంత దూరమైనా నువ్వు ఎగరగలుగుతావు, నీకు అంత బలం ఉందని చెప్పాడు. అప్పుడు హనుమంతుడికి తన మీద తనకి నమ్మకం కలిగి సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనుక్కొని వచ్చి మళ్ళీ రాముల వారికి చెప్పి సీతాదేవిని కాపాడుకుని తెచ్చుకోవడం జరిగింది. ఎందుకని సీతాదేవి హనుమంతుడు వెళ్ళి అడిగాడు, నేను తీసుకెళ్తాను రండమ్మ, నా భుజాల మీద కూర్చోండి, నేను తీసుకెళ్తాను రాముడి దగ్గర కంటే ఒప్పుకోలేదు సీతాదేవి. ఎందుకని తను ఏమనుకుందంటే తన భర్తే తన కోసం రావాలి, తనని తను రుజువు చేసుకోవాలి, తన భర్తే వచ్చి తను కాపాడి తీసుకువెళ్ళాలి అని అనుకుని ఓపిక పట్టి అన్ని సంవత్సరాలు కూడా రావణుడి దగ్గర లంకలో అలా ఉండిపోయింది. అంతే తప్ప మానసికంగా బలహీనపడిపోయి పరిస్థితులకి తల వంచి రావణుడికి లొంగిపోవడము, లేకపోతే హనుమంతుడు రమ్మని పిలవగానే హనుమంతుడితో వచ్చేసేయడము ఇలాంటివి ఏం చేయలేదు. అక్కడ ఎక్కడ ఉంది సీతాదేవి గొప్పతనం? ఆవిడ మానసిక బలం. అంత బలవంతుడైన సీతాదేవి రాముడు వచ్చే వరకు కూడా నేను అక్కడి నుంచి రాను, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్లాలని చెప్పి కూర్చుంది అక్కడ. సో ఇలాగా ప్రతి స్త్రీలో కూడా ఒక సీతాదేవి ఉంటుంది, ఒక సతీ అనసూయ ఉంటుంది, ఒక సతీ సావిత్రి ఉంటుంది. మానసికంగా స్త్రీలు చాలా బలవంతులు, వాళ్ళ బలం వాళ్ళకే తెలియదు, చాలా మందికి తెలియదు, ఒకళ్ళు చెప్తే తప్ప తెలియదు చాలా మందికి. కొంతమంది పరిస్థితుల వల్ల తెలుసుకుంటారు. మన జీవితంలో రోజు మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి కొంతమంది ఆటోమేటిక్గా కొంచెం మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకుంటారు, ఆటోమేటిక్గా బలాన్ని కూడా తీసుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఎప్పటికీ ఆ అమాయకత్వంలోనే అలాగే ఉండిపోతారు. ఎవరో వచ్చి చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు, ఇది నువ్వు చేయగలవు అని ఖచ్చితంగా చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు, వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలు వాళ్ళకి తెలియవు. అలాగా వర్చువల్ వేదికలో ఇప్పుడు ఏంటంటే మేము చేసే పని ఏంటంటే మీలో మీకే తెలియని శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది నేను చెప్పగలుగుతాను. మనం ఒకళ్ళు మాట్లాడుకుని భావాల్ని పంచుకుని అనుభవాల్ని పంచుకున్నప్పుడు అర్థమవుతుంది ఎవరి మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఎంతవరకు వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాళ్ళు ఉన్న చిన్న ప్రపంచంలోంచి బయటికి వచ్చి వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది తెలుస్తుంది అన్నమాట. సో ప్లీజ్ కనెక్ట్ టు వర్చువల్ వేదిక. అందరూ సబ్స్క్రైబ్ చేయండి వర్చువల్ వేదికని, అక్కడ మీ అనుభవాల్ని షేర్ చేసుకోండి, మీ ఆలోచనలు పంచుకోండి అందరితోటి. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుందాం. ఎవరెవరు ఏం చేయగలరు అనేది ఒక్కొక్కసారి మనకు తెలియదు, పక్క వాళ్ళు చెప్తే ఓకే నేను ఇది కూడా చేయగలనా అని మనకు అర్థమవుతుంది అనమాట. సో అందుకని ప్లీజ్ స్టే ట్యూన్ టు వర్చువల్ వేదిక. దీని గురించే నేను రేపు ఈ నెల ఆఖరికి నవంబర్ 30వ తారీఖున ఒక వెబినార్ తీసుకుంటున్నాను. ప్లీజ్ ఎన్రోల్ టు ద వెబినార్ at very reasonable effort, very minimal price, everybody can afford for that. ఒక పిజ్జా కాస్ట్ కూడా ఉండదు నాకు తెలిసి. సో ట్రై టు ఎన్రోల్ అండ్ షేర్ యువర్ థాట్స్. అందరం కలిసి అక్కడ మాట్లాడుకుందాం, ఒకరితో ఒకరు ఆలోచనలు పంచుకుందాం, సమిష్టిగా కృషి చేద్దాం, ఒకళ్ళకొకళ్ళు సహాయపడదాం, హెల్ప్ చేసుకుందాం ఒకళ్ళకొకళ్ళు. నవంబర్ 30 ఆదివారం మధ్యాహ్నం 2 to 3 PM మర్చిపోవద్దు, ఎన్రోల్ చేసుకోండి. ప్లీజ్ స్టే ట్యూన్ టు వర్చువల్ వేదిక. లింక్ కింద బయోలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా పర్వాలేదు, కింద బయోలో ఇస్తాను. ఎలా అయినా పర్వాలేదు, యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్. సో మర్చిపోకండి, నవంబర్ 30 ఆదివారం మధ్యాహ్నం
2 to 3 o'clock మనందరం కలుస్తున్నాం. ప్లీజ్ స్టే ట్యూన్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వర్చువల్ వేదిక. అడప లక్ష్మి ఈమె ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఈమె ఎంఏ బిఎడ్ చదువుకుని కూడా తర్వాత ఆమెకున్న ఒక 10 ఎకరాల భూమిలో స్వచ్ఛమైన ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ కాఫీ, పప్పులు, పసుపు, అల్లం ఇలాంటివి పండిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడింది. ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోయి మార్నింగ్ ఈవినింగ్ జాబ్ చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా తను. అలా కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రేరణనిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజెప్పి వాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడింది. ఈవిడ రాయపాటి శైలజ. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్. మేడం అక్కడ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలని అరికట్టడానికైనా, వాళ్ళ పైన గృహహింస, నేరాలు, ఆన్లైన్ వేధింపులు ఇలాంటివన్నిటికీ వెంటనే స్పందించడానికి ఒక ప్రత్యేకమైన నెట్వర్క్ రూపొందించుకున్నారు ఆవిడ. స్వాతి మలయవాల్. ఈమె ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్గా పనిచేశారు. ఆమె అక్కడ ఉన్నప్పుడు అనేక రకమైన అన్యాయాలు, స్త్రీల పట్ల జరుగుతున్న అనేక రకమైన అన్యాయాలను అరికట్టారు. రాత్రులు అకస్మాత్తుగా తనిఖీలు చేయడము, అక్రమ వేశ్యావాటికల్ని ఓపెన్ చేయడము, వాళ్ళందరినీ రిలీవ్ చేయడము అందులోంచి. అంతేకాకుండా చిన్నపిల్లల మీద జరిగే అనేక రకాలైన దాడులను నిరోధించడానికి పోరాటాలు ఇట్లాంటివన్నీ చేశారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళందరి మీద ఎన్నో రకాలైన విమర్శలు వచ్చినాయి, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా సరే వీళ్ళు ఎక్కడా కూడా రాజీ పడకుండా తమ మీద తమకున్న నమ్మకంతో, ధైర్యంతో తమ కాళ్ళ మీద తాము నిలబడి అందరికీ ప్రూవ్ చేశారు. వాళ్ళు అనుకున్న దాన్ని చేసి చూపించారు. ఇలా ఇంతమంది చేస్తున్నప్పుడు మనం మటుకు ఎందుకు చేయలేము? మనలో ఒక ఆలోచన ఉన్నప్పుడు మనం మటుకు మనల్ని ఎందుకు ప్రూవ్ చేసుకోలేము? ఆలోచించండి. సో ఇట్లాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే, మేబీ చాలా మందికి ఇట్లాంటి తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళు ఒక షెల్లో ఉండిపోతారేమో, మనలో ఇంత సామర్థ్యం ఉందని తెలియకుండానే అలా ఉండిపోతారేమో చాలామంది అనిపిస్తుంటుంది నాకు. ఇంకా సునీత కృష్ణ. ఈవిడ హైదరాబాద్లోనే చాలా చోట్ల ఈ ప్రాస్టిట్యూషన్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి చోట్లకు వెళ్ళి అలా చాలామంది అక్కడి నుంచి లేడీస్ని పాపం ఆవిడ హెల్ప్ చేసి రెస్క్యూ చేశారు. అందులోంచి బయటికి తీసుకొచ్చి వదిలేయకుండా వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పించారు. సో అలాగే షీ టీమ్స్లో పనిచేసిన సాయి కిరణ్ మేడం కూడా చాలామంది అమ్మాయిలకి హెల్ప్ చేశారు నైట్ డ్యూటీస్లో. డాక్టర్ తులసి గౌడ్. ఈయన గిరిజన గ్రామాల్లో పిల్లలకి ఎన్ని రకాలుగానో హెల్ప్ చేసి వాళ్ళ చదువుకు సహాయం చేసి చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఎంతమందికో హెల్ప్ చేశారు ఆయన. ఎస్పెషల్లీ అమ్మాయిల్ని చదివించారు ఆయన, ఆడపిల్లల్ని చదివించారు. ట్రైబల్ విలేజెస్ నుంచి చాలామంది ఆడపిల్లల్ని చదివించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఆయన తయారు చేశారు. వీళ్ళందరిలో ఉన్న ఒక కామన్ పాయింట్ చూడండి. అందరు వివిధ రకరకాల ప్లేసుల్లో ఉన్నారు, రకరకాల పొజిషన్స్లో ఉన్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళ కామన్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ సంకల్పం. అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, ఎదగాలి అనే వాళ్ళ సంకల్పం. అండ్ అట్ ద సేమ్ టైం సేవ చేయాలని అనుకోవడం అండ్ నైతికంగా ధైర్యంగా నిలబడడం. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా ధైర్యంగా నిలబడి అందరికీ హెల్ప్ చేయడం. సో వీళ్ళందరూ మనకు చెప్పేది ఒకటే ఏంటంటే, మనకున్న శక్తి ఏంటి అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు మనకున్న బలం, మనలో ఉండే మానసిక స్థైర్యం, మనలో ఉన్న ధైర్యమే మన ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. మనం ఒకటి చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఎన్నో వస్తుంటాయి, అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. వాటిని అన్నింటినీ కామ్గా భరించాలి. మనం చేయదలుచుకున్నది చేసుకుంటూ వెళ్ళాలి. సో నిశ్శబ్దం అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధం అని చెప్తారు. విమర్శలు ఎదురవుతున్నప్పుడు, అందరూ రకరకాలుగా మిమ్మల్ని తేలిగ్గా మాట్లాడుతున్నప్పుడు మౌనంగా భరించుకుంటూ మనం అనుకున్నది, మనం నమ్ముకున్న దాని మీద శ్రమించడమే అసలైన ధైర్యం అంటారు. సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీ నిజాయితీ, మీ నిబద్ధత, మీ కష్టపడే తత్వం మీకు ధైర్యాన్ని ఇస్తాయి. అవే నీకు విజయాన్ని కూడా ఇస్తాయి. దాన్ని నమ్ముకోమని చెప్తారు పెద్దవాళ్ళందరూ కూడా.
సో ఇలాంటి ఇంకొన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ వర్చువల్ వేదిక ఎవ్రీడే స్టోరీస్. థ్యాంక్ యూ.